హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంతకు ముందు వీడియోలో మనం పోస్ట్గ్రేని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా pgAdmin ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. సో ఈరోజు ఈ pgAdminలో సర్వర్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి సో దట్ మనం ఆ సర్వర్లో ఉన్నటువంటి డేటాబేసెస్ని కానీ స్కీమాస్ని కానీ లేదంటే టేబుల్స్ని కానీ ఎలా యాక్సెస్ చేయాలి, ఫ్రమ్ pgAdmin నుంచి ఎలా యాక్సెస్ చేయాలనేది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా pgAdminని ఓపెన్ చేసినట్లయితే ఈ ఈ రకంగా మనకి హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకు సర్వర్స్ అని కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం ఎలాంటి సర్వర్స్ని ఇక్కడ కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఎంటీగా కనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేసినా కూడా ఎలాంటి సర్వర్స్ మనకు కనిపించట్లేదు, ఎందుకంటే మనం సర్వర్స్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి. సో కొత్తగా సర్వర్ని కాన్ఫిగర్ చేయాలనుకుంటే కనుక రైట్ క్లిక్ చేసి ఈ సర్వర్స్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రిజిస్టర్ నుంచి ఇక్కడ సర్వర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ చేస్తే ఈ రకంగా పాపప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి సర్వర్ నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో సర్వర్ అని చెప్పేసి ఇచ్చుకుంటున్నాను. సో ఆ తర్వాత జనరల్లో డెమో సర్వర్ నేమ్లో ఇక్కడ డెమో సర్వర్ అని ఇచ్చి తర్వాత కనెక్షన్లోకి వెళ్ళిపోవాలి. కనెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ హోస్ట్ నేమ్ అంటే మనం లోకల్ సర్వర్లో ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ ఇది క్లస్టర్ కానీ లేదంటే ఏదైనా సర్వర్లో కానీ ఇన్స్టాల్ చేసినట్లయితే జనరల్గా ఇండస్ట్రీలో అంటే కంపెనీస్లో ఈ హోస్ట్ నేమ్ అనేది వాళ్ళ క్లస్టర్ అడ్రస్ కానీ లేదంటే వాళ్ళ సర్వర్ అడ్రస్ కానీ ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఇక్కడ మనం లోకల్ హోస్ట్లో అంటే మన పర్సనల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసాం కాబట్టి జనరల్గా మనం లోకల్ హోస్ట్ అని ఇచ్చుకుంటాం. తర్వాత పోర్ట్ నెంబర్ 5432 అనేది ఇట్స్ డిఫాల్ట్ పోర్ట్. పోస్ట్‌గ్రే యొక్క డిఫాల్ట్ పోర్ట్ ఇది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేయొచ్చు. తర్వాత డేటాబేస్ నేమ్ డిఫాల్ట్‌గా డేటాబేస్ పోస్ట్‌గ్రెస్ అనేది క్రియేట్ అవుద్ది. మనం ఈ పోస్ట్‌గ్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు. సో నేను ఈ డిఫాల్ట్ డేటాబేస్‌తో కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో నేను పోస్ట్‌గ్రే అని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేస్తున్నాను. తర్వాత యూజర్ నేమ్ వచ్చేసి డిఫాల్ట్‌గా మనకి పోస్ట్‌గ్రెస్ అనే యూజర్ క్రియేట్ అవుతుంది మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు. సిమిలర్‌గా పాస్వర్డ్ కూడా పోస్ట్‌గ్రెస్ అనమాట పాస్వర్డ్. ఇన్ కేస్ మనకి వేరే ఏదైనా యూజర్ మనం క్రియేట్ చేసుకొని ఉంటే ఆ యూజర్ నేము పాస్వర్డ్ ఇవ్వచ్చు. బట్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే మాత్రం బై డిఫాల్ట్‌గా యూజర్ నేమ్ పోస్ట్‌గ్రెస్ అండ్ పాస్వర్డ్ పోస్ట్‌గ్రెస్ అని ఉంటుంది. ఓకే. సో వన్స్ ఈ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయాలి. సో సేవ్ అని క్లిక్ చేయగానే ఈ రకంగా మనకి డెమో సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది లెఫ్ట్ సైడ్. సో ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏవైతే ఇక్కడ డేటాబేసెస్ ఉన్నట్లయితే ఆ డేటాబేసెస్ అన్నీ కనిపిస్తాయి. నేను ఈ హైవ్ మెటాస్టోర్ డీబీ, డెమో డీబీ ఈ 2 కూడా నేను ఈ పోస్ట్‌గ్రెస్ ఇన్‌స్టాలేషన్ వీడియోలో క్రియేట్ చేశాను. మీరు గనుక ఆ వీడియో చూడనట్లయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఈ పోస్ట్‌గ్రెస్ అండ్ pgAdminని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మీరు ఆ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. సో ఈ రకంగా మనకి సర్వర్‌ని క్రియేట్ చేస్తే మనకి మనకి ఏవైతే డేటాబేసెస్ ఉన్నాయో ఆ డేటాబేసెస్ అన్నీ కనిపిస్తాయి. సో నేను డిఫాల్ట్ డేటాబేస్‌ని ఓపెన్ చేస్తున్నాను. పోస్ట్‌గ్రెస్ డేటాబేస్ డిఫాల్ట్ డేటాబేస్ అనేది. సో ఈ డేటాబేస్‌లోకి వెళ్తే మనకి స్కీమాస్ ఉంటాయన్నమాట. ఈ స్కీమాస్ క్లిక్ చేస్తే బై డిఫాల్ట్‌గా పబ్లిక్ స్కీమా అనేది క్రియేట్ అవుతుంది మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు. ఇన్ కేస్ మనకి వేరే ఏదైనా స్కీమా కావాలనుకుంటే మాత్రం ఈ స్కీమా పైన రైట్ క్లిక్ చేసుకొని మనం క్రియేట్ స్కీమా అని క్లిక్ చేసి మన ఓన్ స్కీమాను మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ ఆ స్కీమాలో మనం టేబుల్స్ని కానీ వ్యూస్ని కానీ లేదంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ ఏవైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పబ్లిక్ స్కీమాను ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ రకంగా కనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్స్ అని ఉంటాయి. ప్రజెంట్ ఎలాంటి టేబుల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంటీగా కనిపిస్తుంది, ఎలాంటి టేబుల్స్ లేవు. సిమిలర్గా మనం ప్రొసీజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, వ్యూస్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ట్రిగ్గర్ ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫారిన్ టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో డిఫాల్ట్గా పబ్లిక్ స్కీమా ఉంటుంది. మనకి ఇన్ కేస్ వేరే స్కీమా కావాలనుకుంటే మనం స్కీమాని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో క్వరీ టూలను మనం 2 రకాలుగా టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు త్రూ pgAdmin4ని. ఒకటి క్వరీ టూల్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్వరీ టూల్ అని ఉంది కదా, క్వరీ టూల్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా మనకి క్వరీ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు అనమాట. అంటే ఎస్క్యూఎల్ క్వరీస్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్స్ అన్ని మనం రాసుకోవచ్చు. సో నేను ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను ఈ రకంగా. సో క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను.
ఇక్కడ నేను డెమో టేబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఈ డెమో టేబుల్లో ఈ పోస్ట్గ్రెస్ డేటాబేస్లో ఈ డెమో టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎలాంటి స్కీమా నేమ్ని ఇక్కడ ఇవ్వలేదు. టేబుల్కి ముందు ఒకవేళ స్కీమా నేమ్ ఇస్తే ఆ స్కీమా నేమ్లో క్రియేట్ అవుద్ది. ప్రస్తుతానికి నాకు ఈ పోస్ట్గ్రెస్ డేటాబేస్లో పబ్లిక్ స్కీమా ఉంది కాబట్టి పబ్లిక్ స్కీమా అయితే మనం స్కీమా నేమ్ని ఇవ్వకపోయినా అది డిఫాల్ట్గా పబ్లిక్ స్కీమాలో క్రియేట్ అవుతుందన్నమాట. ఇక్కడ డేటాబేస్ వచ్చేసి పోస్ట్గ్రెస్ డేటాబేస్. సో ఇక్కడ నుంచి మనం క్వరీ టూల్ని ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఈ ఈ స్టేట్మెంట్ అంతా కూడా పోస్ట్గ్రెస్ డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మీరు ఇక్కడ గమనించవచ్చు టాప్లో. ఓకే, నేను ఈ టేబుల్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ పైన చూసినట్లయితే ఈ రకంగా ప్లే బటన్లా కనిపిస్తుంది. మనం జనరల్గా వీడియోస్ ప్లే చేసినప్పుడు ప్లే బటన్ ఉంటుంది కదా, ఆ రకంగా కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో మనం ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డెమో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తే అండ్ వీటిలో ఏవైతే మనం కాలమ్స్ ప్రొవైడ్ చేసామో ఆ కాలమ్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఈ రకంగా మనం టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది వే. ఇంకొక వే ఏంటంటే డైరెక్ట్గా టూల్ నుంచి అంటే రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్స్ అనే ఆప్షన్ పైన రైట్ క్లిక్ చేసి క్రియేట్ అని క్లిక్ చేసి అండ్ టేబుల్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెమో టేబుల్ 2. సో ఏ డేటాబేస్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటాబేస్ నేమ్ ఇచ్చుకోవాలి. సిమిలర్గా ఏ స్కీమాలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్కీమా నేమ్ ఇచ్చుకోవాలి. ప్రస్తుతానికి ఈ డేటాబేస్లో ఒకటే స్కీమా ఉంది కాబట్టి పబ్లిక్ స్కీమా అదొకటే కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు మల్టిపుల్ స్కీమాస్ ఉన్నట్లయితే ఆ స్కీమాస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సిమిలర్గా ఇక్కడ టేబుల్ స్పేస్ అనేది డిఫాల్ట్గా పీజీ డిఫాల్ట్ అని ఉంటుంది. సో పీజీ డిఫాల్ట్ని క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు తర్వాత వీటికి కాలమ్స్ యాడ్ చేసుకోవాలి. ఏవైతే కాలమ్స్ మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు వేరే టేబుల్ నుంచి ఇన్హెరిట్ చేసుకోవాలనుకుంటే కనుక స్కీమా మొత్తాన్ని ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. లేదు మ్, లేదు మనకి సపరేట్గా కాలమ్స్ కావాలి అనుకుంటే కనుక ఆ కాలమ్స్ పైన ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఇక్కడ కాలమ్ నేమ్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అని ఇచ్చాను. ఐడి వచ్చేసి ఇంటూ డేటా టైప్ అని ఇచ్చుకుంటున్నాను. ఇందులో బిగ్ ఇంటా లేదంటే నార్మల్ ఇంటా ఇవన్నీ కూడా ఉంటాయి, ఇంటీజర్. ఓకే, సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఈ రకంగా డెమో టేబుల్ 2 అనేది కూడా క్రియేట్ అయింది. ఇక్కడ కాలమ్స్ ఎక్స్పాండ్ చేస్తే మనం ఒకటే కాలం ఇచ్చాం కాబట్టి ఐడి అనే కాలం మాత్రమే కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.